యా సో హై గైస్, నేను మళ్ళీ వచ్చేసిన. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనము మదన్ అనే ఫోర్ట్ మీద ఉన్నాం. ఫోర్ట్ ఆర్ మౌంటైన్, ఏం చెప్పాలి, ఫోర్ట్ ఐ మీన్ మౌంటైన్ అనుకుందాం. సో మౌంటైన్ ఆర్ ఫోర్ట్ వాట్ ఎవర్, మదన్ మీద ఉన్నాం అనమాట. ఏఎంకే ట్రెక్. సో దిస్ ఇస్ బేసికలీ ఏఎంకే ట్రెక్. సో దాంట్లో ఏ అంటే అలంగ్, ఎం అంటే మదన్, కే అంటే కులంగ్. సో అలంగ్ అయిపోయింది, ఎక్కేసాం దిగేసాం. సో మదన్ ఇప్పుడు ఎక్కేసాం, పైకి వచ్చేసి ఇప్పుడు అందరూ టెంట్లు అరేంజ్ చేసుకుంటున్నారు. నేను చెట్టు కింద ఇప్పుడే రెస్ట్ తీసుకొని కొద్దిసేపు అలా లొకేషన్స్ చూసుకుంటా ఉన్నాను. సో ఐ ఫౌండ్ దిస్ లొకేషన్ లైక్ సమ్వాట్ బ్యూటిఫుల్ అనే మౌంటైన్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ. ఐ థింక్ వ్యూ చాలా బాగుంది. సో ఐ థాట్ లైక్ టు రికార్డ్ సంథింగ్ లైక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్. ఏదైనా ర్యాండమ్గా నా మైండ్లో ఏదో వస్తే చెప్పడానికి ట్రై చేస్తాను. సో థింగ్ ఈస్, ఇప్పుడు మదన్ మీద ఉన్నాం కదా. సో రేపు మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని మదన్ దిగేసి మళ్ళీ కులాంగ్ ఎక్కేసి మళ్ళీ దిగేసి రేపు ఈవినింగ్ కల్లా అయిపోద్ది. బేసికల్గా ట్రెక్ అయిపోద్ది. ఇప్పుడు మనం హాఫ్ అయిపోయింది ఇప్పుడు ట్రెక్కింగ్ బేసికల్గా. సో లెట్ మీ స్టార్ట్ విత్ దిస్ ట్రెక్. అంటే ఈ ట్రెక్కింగ్ గురించి నాకు తెలిసి అరౌండ్ ఒక 1 మంత్ 10 days అట్లా అవుతుంది నాకు ఈ ట్రెక్ గురించి తెలిసి, లైక్ ఏఎంకే దాని గురించి. ఇంతకుముందు ఎప్పుడో విన్నాను కానీ అసలు నాకు గుర్తులేదు. నేను ఎప్పుడైతే ఫస్ట్ సోలో ట్రిప్ మహారాష్ట్రకి వచ్చానో అప్పుడు వచ్చినప్పుడు లైక్ హార్డెస్ట్ ట్రెక్ ఏదని చూసుకున్నాను నార్మల్గా. అప్పుడు నాకు ఏఎంకే అని లైక్ ఎవరు చెప్పారు, బట్ నాకు అంత గుర్తులేదు. బట్ లేటర్ నేను కొన్ని ప్లేసెస్కి తిరిగాక లైక్ ఎందుకో నాకు ఇన్స్టాగ్రామ్లో లైక్ ఒక ఫీడ్ లాగా వచ్చింది అనమాట దీని గురించి. సో ఐ వాస్ లైక్ అసలు ఏఎంకేనా ఇదేంటి అని చెప్పేసి ఇలా చూసాను నార్మల్గా. మ్యాన్ లైక్ అది చూడగానే ఎందుకో నాకు నచ్చేసింది. అండ్ ఆల్సో మనకి మహారాష్ట్రలో మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ మహారాష్ట్ర అంటే అది ఏఎంకే. అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ టఫెస్ట్ ట్రెక్ ఆఫ్ మహారాష్ట్ర. నేనేమనుకున్నాను, టఫెస్ట్ అంటే ఓకే బాగానే ఉంటుంది, మనం చేస్తానులే అది అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈరోజు హాఫ్ చేశాను కదా, హాఫ్కే నేను అసలు మ్యాడ్ అయిపోయాను. అసలు ఫస్ట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మాటలు కూడా చెప్పలేను. చాలా చాలా రిస్కీ అసలు. ఎడ్జెస్ ఉంటాయి. నేను ఫస్ట్ టైం హరిహర ఫోర్ట్కి వెళ్ళాను. సో అక్కడ దీంట్లో ఎక్స్పీరియన్స్ అయినంతలో దాంట్లో ఒక 5%, అది 5 to 10%. ఇక్కడ 100 అయితే ఇది. సో అంత లెవెల్ ఆఫ్ డిఫరెన్స్ ఉందన్నమాట. మనకి మామూలుగా మహారాష్ట్రలో టఫెస్ట్ ట్రెక్స్ అని చూసుకుంటే ఏఎంకే, దాని తర్వాత హరిశ్చంద్ర ఘాట్, హరిహర ఫోర్ట్, అట్లా ఒక 3-4 ఉంటాయి అనమాట. సో దాంట్లో హరిహర ఫోర్ట్ ఆల్రెడీ నేను చేశాను. అది అసలు నాకు క్రేజీ, అసలు మ్యాడ్ ఉంటుంది అది ట్రెక్కింగ్ మాత్రం. సో దానికి ఇది అదొక 5 to 10% ఇది చూసుకుంటే. బికాస్ దీంట్లో రోప్స్ తోటి పైకి వెళ్ళడం, కిందికి రావడం, అండ్ యూనో అసలు ఎడ్జెస్ వర్టికల్గా ఇలా ఉంటాయి, మొత్తం కార్నర్గా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే, రాళ్ళు ఉంటాయి ఎక్కడము. అసలు నాకైతే అసలు పొద్దున్న నుంచి ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాను. నాకు గైడ్ కొంచెం బాగా హెల్ప్ఫుల్ ఉన్నాడు, మంచిగా మాట్లాడు. ఎందుకంటే నాకు హిందీ రాదు, నాకు హిందీ తోడా ప్యాస్దాలో అంతే, దానికి మించి ఏమీ రాదు. ఆయనకి మరాఠీ హిందీ రాదు, హిందీ కొంచెం వచ్చు. సో ఆయనకు వచ్చిరాని హిందీ, నాకు వచ్చిరాని హిందీతో నేను మేనేజ్ చేసుకుంటే ఇప్పటివరకు ట్రై చేశాను. పర్లేదు, ఏదో ట్రై చేసుకుంటే ఏదో అర్థమైనట్టు అట్లా యాక్ట్ చేస్తూ ఉండి అలా నెట్టుకుంటూ వచ్చాను ఇక్కడ వరకు. ఇక రేపటి వరకు ట్రై చేస్తాను. బట్ చాలా మంచి క్యాండిడేట్. హిందీ వస్తే మాత్రం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. నాకైతే అసలు బాగా వరస్ట్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నాను నేను అసలు ఇక్కడైతే హిందీ రాక. బికాస్ చాలామంది మాట్లాడుకుంటారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, నాకేమో హిందీ రాదు. సో ఇందాక వీడియో రికార్డ్ చేశాను, బట్ నేను వైబ్రేషన్లో పెట్టేసరికి గైడ్ అతను కాల్ చేశాడు. సో మధ్యలో ఆగిపోయింది, 10 minutes ఫుటేజ్ అంతా పోయింది. నేనేమో మాట్లాడుతూ ఉన్నాను, అదేమో రికార్డింగ్ ఆగిపోయింది, నేను చూసుకోలేదు. సో జస్ట్ స్టాప్ డెట్. ఏమంటారు, హిందీ రాదు. సో హిందీ ఇట్లా రాకపోవడం వల్ల చాలా డిఫికల్టీ ఫేస్ చేశాను అనమాట ఇక్కడ. లైక్ ఏదైనా కన్వే చేద్దాం అనుకుంటే ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్ కన్వే అవ్వట్లేదు పీపుల్కి. సో అది బాగా డిఫికల్టీ ఫేస్ చేశాను. సో బెటర్ మీకు హిందీ వస్తే మాత్రం డెఫినెట్లీ చాలా బాగుంటుంది ఇది ట్రెక్కింగ్, బ్యూటిఫుల్ ఉంటుంది. అంటే పీపుల్తో మీరు వాట్ ఎవర్ యూ
యూ ఆర్ థింకింగ్ టు అంటే మీ ఫీలింగ్స్ని బాగా కన్వే చేయొచ్చు పీపుల్కి. సో బెటర్ హిందీ వస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది. సో యా హిందీ నేర్చుకోవాలి, నేను బాగా అనుకుంటాను హిందీ నేర్చుకోవాలని, కానీ ఎప్పటికీ అవ్వట్లేదు అది. యా నేర్చుకుందాం హిందీ చిన్నగా. బట్ యా ఈ ట్రెక్కింగ్కి మంచిగా చాలా చాలా బాగుంటుంది. లైక్ కొంచెం యా ఇంకా మాకు గైడ్ రావాలి, గైడ్ వస్తున్నాడు ఇప్పుడే వచ్చేసి టెంట్ అరేంజ్ చేస్తాడు. సో వెళ్ళి కొంచెం సన్సెట్ ఇప్పుడే అవుతుంది, అరౌండ్ 5:30 అట్లా అవుతుంది. సో సన్సెట్ ఇంకొద్దిసేపు ఉంటుంది. సో వెళ్ళి అలా సన్సెట్ చూసి కాసేపు పీస్ఫుల్గా ఫీల్ అయ్యి వచ్చేద్దాం. సో బేసికల్గా ఈ ట్రెక్కింగ్ నేను సోలోగా వచ్చా. నార్మల్గా అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా నేను కంటెంట్ చూసేటప్పుడు చాలా యాడ్స్ వచ్చాయి. సో అలా నేను కొంతమందిని చూశాను, కొన్ని గ్రూప్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఆల్సో ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా చాలా వరకు ఏంటంటే గ్రూప్స్గా ఉంటాయి అనమాట. లైక్ ఒక 10 people 15 people 20 people కలిసేసి వచ్చేసి వెళ్తారనమాట. సో నాకు అలా గ్రూప్గా రావాలని అంత ఇంట్రెస్ట్ లేదనమాట. సోలోగా ట్రై చేయాలనే ఇంట్రెస్టే బాగా ఉంది. బికాజ్ ఫస్ట్ టైం నేను సోలో ట్రిప్ వేసినప్పుడు కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు. లైక్ సోలోగా నేను కూడా ట్రై చేయొచ్చు, సోలోగా యా ఎందుకో లైక్ ఆ ట్రిప్ కొంచెం చేంజ్ చేసింది నన్ను. వాట్ ఎవర్ టుడే ఐ యామ్ టుడే. సో ఆల్ క్రెడిట్స్ టు దట్ ఫస్ట్ సోలో ట్రిప్. సో డెఫినెట్లీ ఎవరికైనా లైఫ్లో కొంచెం ఫస్ట్ సోలో ట్రిప్ వేస్తే వచ్చే కాన్ఫిడెన్స్ అండ్ కిక్కే వేరే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ చాలామంది అయితే గ్రూప్గా వచ్చారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలామంది గ్రూప్గా ఒక 15 people 20 people 5 people 10 people అలా వచ్చారు. సో నాకైతే ఇక్కడ ఎక్కడ కూడా సోలోగా వచ్చినట్లయితే కనిపించలేదు నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు. మేబీ ఉండొచ్చేమో, బట్ ఆ వచ్చిన కొంత వెరీ రేర్ పీపుల్లో నేను ఒక్కడిని, ఉండకపోతే నేనే ఒక్కడిని. సో అలా ఒక్కడినే గైడ్ని అపాయింట్ చేసుకొని వచ్చానమాట. ఎందుకంటే కొంచెం ఒక్కలే వస్తే వచ్చే ఫీలింగ్ వేరనమాట. సో యూ విల్ ఫీల్ సమ్ వాట్ డిఫరెంట్. నాకు వచ్చే ఫీలింగ్స్ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. సో అది నాకు బాగా కిక్ ఇస్తుంది, బాగా మంచి ఫీల్ వస్తుంది నాకు. సో అలా ట్రై చేశాను ఈసారి. బట్ దిస్ డిసిషన్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ లీప్ ఆఫ్ ఫెయిత్. అసలు నేనైతే అసలు కొన్ని ట్రిప్లు వేసాను కదా రీసెంట్గా, అన్ని ట్రిప్పులు దేంట్లో కూడా నాకు భయం అయితే వేయలేదు. బట్ ఫస్ట్ హరిహర ఫోర్ట్ దగ్గర కొంచెం భయం వేసింది 80 degrees ఇంక్లినేషన్ దగ్గర. బట్ ఈ ట్రెక్లో మాత్రం ఈ ట్రెక్కింగ్కి ముందుగానే ఈ ట్రెక్ త్రూ వైల్ ద ట్రెక్కింగ్ వాజ్ గోయింగ్ ఆన్ భయం అయితే కొంచెం వేసింది అసలు. నార్మల్గా ఏదన్నమాట, బట్ కొంచెం భయం వేసింది ఈ ట్రెక్కింగ్లో మాత్రం. బికాజ్ మనకి ట్రెక్కింగ్లో కొంచెం రోప్స్ ఉంటాయి అన్నమాట. రోప్స్ తోటి పైకి వెళ్ళడం. మనకి ఏఎంకేలో అలంగ్, మదన్, కులంగ్, సో 3 mountains 3 forts అన్నమాట. ఫోర్ట్స్ ఆర్ మౌంటైన్స్. ఈ 3 కూడా ఏంటంటే మనము ఒక సర్టన్ లెవెల్కి వచ్చాక తాడుతోటి ఎక్కాలన్నమాట పైకి. తాడుతోటి కొన్ని వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తాను. తాడుతోటి ఎక్కి తాడుతోటి దిగాలన్నమాట. సో అది నాకు అసలు ఇంతవరకు నేను ఎప్పుడు చేయలేదు. అది నేను ఏదో ఒకటే ఉంటుందేమో అనుకున్నాను. బట్ చూసినప్పుడు 2 footలో 2 ఉన్నాయి. రేపు దిగేటప్పుడు నా పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లేదు రేపు. బికాజ్ ఇందాక మదన్ ఎక్కేటప్పుడు మాత్రం నాకు ప్యాక్ అయింది అసలు ఎక్కేటప్పుడు. బికాజ్ అది ఎక్స్పీరియన్స్ ఉండాలి కొంచెం. నాకైతే ఇంతవరకు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కొంచెం బాగా డిఫికల్ట్ అయింది. బట్ అది ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం వేరే లెవెల్. అసలు భయం వేసింది, ఎక్సైటింగ్గా ఉంది, నర్వస్గా ఉంది, అన్నీ వచ్చాయన్నమాట, అన్ని ఫీలింగ్స్. బట్ ఈ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మామూలుగా లేదు అసలు. నర్వస్, టెన్షన్, ఎక్సైటింగ్, అన్నీ మిక్స్ ఆఫ్ ఆల్ దోస్ ఫీలింగ్స్ అనమాట. సో ఈ ట్రెక్కింగ్ మాత్రం అస్సలు ఈజీ కాదు. బెటర్ బాగా ఫిజికల్గా బాగా డిమాండ్ చేస్తుంది. ఏమంటారు, ఎగ్జాస్ట్ అవుతాం బాగా ఫిజికల్గా. సో బెటర్ బీ ప్రిపేర్డ్గా ఉండండి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం. అండ్ ఆల్సో నాకు వచ్చిన ట్రెక్కింగ్ గైడ్ ఎవరైతే ఉన్నారో ఆయన 33 years ఎక్స్పీరియన్స్ అనమాట. సో హీస్ బీన్ డూయింగ్ ట్రెక్కింగ్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్. సో అది నాకు బాగా హెల్ప్ చేసింది. ఇంకా అతను బాగా గైడ్ చేశాడు, నన్ను చూసుకున్నాడు. ఈ టుక్ కేర్ ఆఫ్ మీ వెరీ వెరీ వెల్. వాళ్ళ ఇంట్లో కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు. సో యా ఐఎమ్ సో హ్యాపీ. లైక్ అట్లాంటి పర్సన్ కొంచెం మంచి కేర్ చేశాడు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఆల్సో సమ్వాట్ ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ హ్యావ్ టుక్ దిస్ డిసిషన్ టు కమ్ హియర్. బికాజ్ నాలాంటి పర్సన్, లైక్ యూ క్యాన్ సీ మీ రైట్, నాలాంటి పర్సన్ ఇలాంటి ఒక ట్రెక్కింగ్ చేయడం అనేది డెఫినెట్లీ చాలా చాలా పెద్ద విషయం చాలామంది పీపుల్కి. ఇంకా మా ఇంట్లో కూడా పెద్దగా తెలియదు ఇది.
చేసేది, తెలిస్తే మాత్రం చెక్కేస్తారు అది. బట్ ఎనీవేస్, ఈ ట్రెక్కింగ్ మాత్రం డెఫినెట్లీ లైఫ్లో కొన్ని ఉంటాయి చెయ్యాలి అని. నేను గట్టిగా అనుకున్నాను ఇది చెయ్యాలి, ఖచ్చితంగా అవ్వాలి అని. ఎప్పుడైతే అనుకున్నానో యాక్షన్ తీసేసుకొని వెళ్ళిపోయాను. బికాస్ ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు టికెట్స్ కూడా బుక్ కాలేదు. సో ఐ జస్ట్ కేమ్ ఇన్ జనరల్. సీట్ దొరికింది, జనరల్లో కొంచెం ఇబ్బంది అయినా వచ్చేసాను అన్నమాట. బికాస్ ఆల్ ఐ వాంట్ ఈస్ టు అది చెయ్యాలి అంతే, అది అయిపోవాలి, అది వెళ్ళిపోవాలి, చెయ్యాలి అంతే. అదే మైండ్లో పెట్టేసుకొని అలా చేసుకుంటూ వచ్చేసాను అనమాట. సో నాలాంటి పర్సన్ చేసినప్పుడు డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ ఇన్స్పైర్ సమ్ పీపుల్ టు డూ. అంటే ఇప్పుడు ఇది నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి మీరు ఇదే చేయాలని కాదు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు కూడా కొన్ని బ్రేక్ చేసేసి, యూనో స్టీరియో టైప్స్ లాంటివి ఏమైనా ఉంటే బ్రేక్ చేసేసి కొన్ని చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను మోటివేషన్ ఇచ్చేంత పర్సన్ కాదు, బట్ ఐ థింక్ ఇన్ సమ్ వే మనం ట్రై చేయొచ్చు మనం ఏదైతే అనుకుంటున్నామో. ఇది చేసినని చెప్పేసి నేను ప్రతిదీ ఏం చేస్తున్నానని కాదు, బట్ ఐ వాస్ ట్రయింగ్ సమ్ వాట్. దీన్ని చేయడానికి బాగా ట్రై చేస్తున్నాను. అండ్ ఐ ఆమ్ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ డిసిషన్. నేను ఇప్పుడు హాఫ్ వేలో ఉన్నా సరే ఐఎమ్ 100% నేను చాలా చాలా హ్యాపీ. అండ్ కడుపు నిండిపోయింది నాకు. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ టుక్ దిస్ డిసిషన్. అండ్ నేను యాక్షన్ తీసుకొని ఇక్కడ వరకు వచ్చాను, ట్రెక్కింగ్ చేశాను. ఈ హాఫ్కే నాకు మొత్తం కడుపు నిండిపోయింది. సో యా, కోతులు ఉన్నాయి, కోతులు వచ్చాయి. సో యా, ఇలా వీడియోస్ రికార్డ్ చేసినప్పుడు కోతులు వస్తాయి. సో కొంచెం వియర్డ్గా ఉంటుంది. సో యా, పీపుల్ కూడా చూస్తున్నారు. సో ఏంటంటే మోటో కూడా ఏంటంటే లైక్ వీడియోస్ రికార్డ్ చేయడం, కొంచెం నాకు డాక్యుమెంట్ చేసుకోవడం ఇష్టం అనమాట. ఏదైనా నేను ఎక్స్పీరియన్స్ చేసింది. సో అలానే నేను చాలా వరకు డాక్యుమెంట్ చేసుకుంటాను. నా ఫ్రెండ్స్కి తెలుసు లైక్ హౌ ఐ ప్రిజర్వ్ ది ఫొటోస్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్ అనమాట. అన్నీ నేను ప్రిజర్వ్ చేసుకొని ఉంచుకుంటాను. బికాస్ దోస్ ఆర్ ది థింగ్స్ ఐ లుక్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ అనమాట. సో వాటికి నేను చాలా బాగా వాల్యూ ఇస్తాను. సో అదే ప్రాసెస్లో నేను చాలా ప్రిజర్వ్ చేసుకుంటూ వచ్చాను. ఇన్ సర్టన్ వే ఇన్స్టాగ్రామ్లో చూస్తారు కదా నా భోగిలు వస్తూ ఉంటాయి. అవేంటంటే లైక్ జస్ట్ టు డాక్యుమెంట్ మై వాట్ ఎవర్ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. సో అదే ప్రాసెస్లో చాలామంది నాకు మోటివేట్ చేశారు. లైక్ నా ఫ్రెండ్స్ కానీ అందరూ లైక్ యూనో యు ఆర్ డూయింగ్ ఎ రియలీ గ్రేట్ జాబ్, సో వై కాంట్ యూ ట్రై అని చెప్పేసి. ఆ థాట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. బట్ లైఫ్లో ఎవరికైనా ఒక పుష్ కావాలి ఏదైనా చేయడానికి. ఇప్పుడు నాకు ఏదైతే అలాంటి ఒక పుష్ ఇచ్చిందో, నేను ఇన్ సర్టన్ వే ఇక్కడ వరకు వచ్చి ఏదో చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇదేదో దీనిలో చేసేసి పెద్ద సక్సెస్ అయిపోవాలి అసలు లేదు. అట్లాంటివి జస్ట్ కొన్ని మెమరీస్ డ్రాఫ్ట్ చేసుకొని ఇలా కెమెరా ముందు మాట్లాడితే నేను ధైర్యంగా ఉంటే నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతా. సో కాన్ఫిడెంట్ బట్టి నేను ఐ కెన్ మేక్ టఫర్ అండ్ బోల్డర్ డిసిషన్స్ ఇన్ మై లైఫ్. సో కొంచెం లైఫ్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, కొన్ని డిసిషన్ తీసుకోవచ్చు, టఫర్ డిసిషన్స్. సో ఆ ప్రాసెస్లో చేస్తున్నాయి అనమాట ఇవన్నీ. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ లైక్ అదర్ థింగ్స్. సో అదే థింగ్ అనమాట. కోతి చూస్తుంది, అబ్బో. సో అది అట్లా ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఇట్లా ఉంటే అందరూ చూస్తారు, కొంచెం కోతులు చూస్తాయి, కొంచెం సిగ్గేస్తుంది. బట్ చెయ్యాలి, తప్పదు. ఇక బేసికల్గా ఏం స్క్రిప్ట్ ఏం పెట్టుకోలేదు, మైండ్లో ఏదో వస్తే అదే చెప్దామని ఫిక్స్ అయినా. సో జస్ట్ మైండ్ లైక్ ఏం పెట్టుకోబాకండి. అండ్ యా, కొంచెం ఇట్లాంటి ట్రిప్స్ చేస్తాను కాబట్టి కొంచెం ఐ థింక్ ఇట్స్ అన్ సర్టన్ వే కొంతమంది పీపుల్ని ఇన్స్పైర్ చేసేసి ఏదన్నా మీరు చేస్తే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. చేయకపోయినా ఏం కాదులే అనుకోండి, పెద్దగా ఏమంటారు, ఎప్పుడు ఎలా ఉన్నామో అలానే ఉంటాం. అండ్ ఆల్సో నేనేదో ఇప్పుడు ఇది చేసేసి పీకేస్తున్నాను, లైఫ్ అంతా పొడి చేస్తున్నాను అట్లేం లేదు. ఐ హ్యావ్ మై ఓన్ ప్రాబ్లమ్స్, ఓన్ వర్రీస్ అండ్ ఎవ్రీథింగ్. అవి అన్నా సరే డిస్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ I want to do this, like I want to do this for myself to make me happy. కొంచెం ఫస్ట్ సోలో ట్రిప్ కొంచెం హెల్ప్ చేసింది. లైక్ నేను అంటే నాకు కొంచెం లైక్ ఇంత ధైర్యం నేను కూడా తీసుకోగలను, డిసిషన్ తీసుకోగలను అని చెప్పేసి. సో ఐ థింక్ దట్ వన్ ఆపర్చునిటీ ఈజ్ వాట్ వీ నీడ్ అండ్ దట్ కాన్ఫిడెన్స్ ఈ వాట్ వీ నీడ్. సో అలా పీపుల్ నాకు కొంతమంది మంచిగా హెల్ప్ చేశారు, మోటివేట్ చేశారు. సో ఐ థింక్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ అరౌండ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. సో అలా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. నేను ఎందుకు చేస్తున్నాను, లైక్ ఇదే చెప్పాను కదా, మళ్ళీ ఇదే చెప్తాను. సోది ఇట్లనే వస్తాయి నాకు, చెప్పిందే మళ్ళీ చెప్తాను. మా ఫ్రెండ్స్ కూడా ఇదే చెప్తారు, చెప్పిందే మళ్ళీ చెప్తాను నేను. సో అదే
ఇదంతా ఏంటంటే మెమరీస్. కొంచెం నాకు డ్రాఫ్ట్స్ చేసుకోవడం బాగా ఇష్టం, లైక్ అలా ఉంచుకుంటాను అనమాట. సో అదే ప్రాసెస్లో కొంచెం అలా వీడియోస్ తీసుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, టఫ్ డిసిషన్ తీసుకోవచ్చు. కొంచెం లైఫ్ అంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. మనం ఉండేది లిమిటెడ్ టైం ఎక్కడైనా. సో కొంచెం మంచిగా ఏదైనా చేయాలనుకుంటే చేద్దాము అనే ఒక థాట్ ప్రాసెస్తో చేసింది అనమాట. సో డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎనీ పర్సనల్. యా, వ్యూస్ బాగున్నాయి కదా, సో నాకు కూడా బాగా నచ్చింది. ఐ థాట్ దిస్ వ్యూ ఈస్ వెరీ వెరీ కూల్ అండ్ కొంచెం ఇక్కడ వీడియో రికార్డ్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఏదైతే నా బ్రెయిన్లో కొన్ని థాట్స్ ఉంటాయి కదా, ఆ థాట్స్ని కొంచెం ఏదన్నా ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటే ఈ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి ఇది ఇక్కడ పెట్టేసి ట్రై చేస్తున్నాను. నాట్ షూర్ ఎలా వచ్చిందో, జస్ట్ ర్యాండమ్ థాట్స్ అట్లా పెట్టడానికి ట్రై చేశాను. బట్ యా, అంతే. లైక్ ఈ ట్రిప్ వరకు వస్తే మాత్రం చాలా చాలా హ్యాపీ. ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ. ఈ ట్రిప్ విషయానికి వస్తే ఐ టుక్ ఏ గుడ్ డిసిషన్ అండ్ ఐ టుక్ యాక్షన్. యా, అంతే. థ్యాంక్ యూ. కోతులు నన్నే చూస్తున్నాయి, సో నాకు కూడా కొంచెం భయం వేస్తుంది. అది ఫోన్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏం లే, ఇక బతుకు జక్కవండి. సో ఐ బెటర్ గో. యా, బాయ్.